హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రమోక్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో ఇడ్లీ లేదా దోశలోకి కమ్మని రుచికరమైన చట్నీని తయారు చేయాలనుకుంటున్నారా? అయితే మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా పుదీనా చట్నీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి 1 నిమిషం పాటు వేయించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగాక 10 పచ్చిమిర్చి వేసుకొని 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీరు తీసుకునే మిరపకాయల కారం బట్టి పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా పల్లీలు పచ్చిమిర్చి వేగాక ఒలిచి కడిగి పెట్టుకున్న పుదీనా ఆకుల్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను చిన్న సైజు మీడియం కట్టని తీసుకున్నానండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 3-4 నిమిషాలు మగ్గించుకుందాం. ఇక్కడ నాకు మగ్గిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుంటే ముందు కొద్దిగా చింతపండు వేసి 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం కలుపుకొని స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనికి పోపు వేద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ పోపు దినుసులు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకున్న తర్వాత కచాపచాగా దంచి పెట్టుకున్న 4 వెల్లుల్లి రెవ్వల్ని కూడా వేసి 1-2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇలా మొత్తం బాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా ఇంగువ కూడా వేసుకుందాం. ఇంగువ ఆప్షనల్ అండి. ఇలా ఇంగువ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా చట్నీని ఇందులోకి వేసుకుందాం. పోపు బాగా చట్నీలోకి కలిసేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ పుదీనా చట్నీ ఇడ్లీ, దోశ, వడ, బోండాల్లోకి కూడా చాలా బాగుంటుందండి. హెల్త్ కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రమోక్ వ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.